యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాట. పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో, ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి, గుర్తుపెట్టుకోండి అంటుంటాట. ఎవరిని ముందు తేవాలి? ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే భాగవతం చెప్తుంటే, కృష్ణలీలలు చెప్తుంటే, కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు యాత్రకి ఎడతాడు, ఉత్సవానికి ఎడతాడు, నువ్వు వెళ్ళవే గుళ్ళోకి, నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే, వాణ్ణి. మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ సారముంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో క్షణం ఆక్కండి. తొలుత కట్టి తిండు దూతలారా, తొందరగా తీసుకొచ్చేయండి.